హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకు భారీ ప్రమాదం, కుప్పకూలిన హెలికాప్టర్, పరిస్థితి దారుణం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముంబై నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ హెలికాప్టర్ పూణేలోని పౌద్ సమీపంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోని 4 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ క్రష్ అయ్యింది. అయితే హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే హెలికాప్టర్ ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెనెన్స్ లో ఉన్న హెలికాప్టర్ ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు. ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్ ను రప్పించే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హెలికాప్టర్ క్రష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. హెలికాప్టర్ క్రష్ పై పోలీసులు ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.